వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజః గురుర్ ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి. అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కుణై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి? దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి జూన్ 2వ తారీఖు దగ్గర నుండి అష్టమ స్థానంలోకి సువర్ణమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. మరి ఏం పగబడతాయో గ్రహాలు మరి నాకు తెలియదు, కానీ ధనురాశి వారిలో చాలామంది శని జయంతి పూట కూడా చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు నేను చూశాను. అర్ధాష్టమ స్థానమందు శని విపరీతమైనటువంటి చెడు ఫలితాలను ఇస్తూ ఉన్నారు. గురుబలం ఉన్నా కూడా గురుబలం పూర్తి స్థాయిలో చాలామందికి అందట్లా గతంలో వచ్చినటువంటి మూర్తిత్వం. పోనీ ఈ సంవత్సరం మూర్తిత్వం బాగుంది, సువర్ణమూర్తి వచ్చారని చూసినా కూడా అష్టమంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 ఈ మధ్యకాలం మాత్రం ధనురాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ 30 దగ్గర నుండి జనవరి 26 వరకు మరలా 9వ స్థానంలోకి గురుడు వెళ్ళి ఆయన యోగాన్ని ఇస్తారు. మరలా జనవరి 26 నుండి జూన్ నెల 2027 వరకు మరలా అష్టమంలోకి వచ్చేస్తారు. ఈ అష్టమంలోకి గురుడు వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా మీ రాస్యాధిపతి గురుడు అష్టమ స్థానంలోకి వెళతారు. అష్టమం ఆయుస్థానము, అలాగే మర్మస్థానము. మరీ ముఖ్యంగా అతి రహస్యమైనటువంటి విషయాలు మన జీవితంలో ఏవైతే ఉంటాయో అవి బట్టబలైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎవడో ఒకటి చెప్పేస్తాడు, లేదా ఎవరికైనా కనబడుతుంది, ఏదైనా విషయం తెలుస్తూ ఉంటుంది, ఇంటి గుట్టు తెలిసిపోతూ ఉంటుంది. చోర అగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం. అష్టమంలో ఉండేటువంటి గురుడు మనిషిని సైలెంట్ చేసేస్తాడు. అప్పటి వరకు చాలా గంభీరంగా తిరిగినటువంటి వ్యక్తి చాలా సైలెంట్ అయిపోతాడు. గాత్ర గాంభీర్య నాశనం. ఎవరితోనూ మాట్లాడాలి అని కూడా అనిపించదు. అలాగే సైలెంట్గా ఉంటారు, మదన పడిపోతూ ఉంటారు, ఎవరితోనూ మాట్లాడరు, ఏదో మౌనవ్రతం చేస్తున్న వాళ్ళలాగా దిగాలుగా ఉండిపోతూ ఉంటారు. అలాగా గురుడు అష్టమంలో ఇబ్బంది పెడతారు. అలాగే దొంగల వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, పై అధికారుల వల్ల కానీ, ప్రభుత్వాధికారుల వల్ల కానీ ఇబ్బందులు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనకి ఏదైనా ఒక అవకాశం రాకపోతుందా,
మనల్ని మనం నిరూపించుకోలేకపోతామా, లేదా మన శక్తి సామర్థ్యాలు మనకు తెలియకుండా పోతాయా, లేదు ఎవరైనా ఒక చిన్న సహాయం అందించలేకపోతారా అనేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. అంటే మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ అష్టమ గురుడు వల్ల వచ్చేటువంటి సమస్యలు. కాబట్టి ఈ అష్టమ గురుడు దాటేంత వరకు జాగ్రత్తగా గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే అర్ధాష్టమ శని దోషం కూడా ఉన్నది. ఇక్కడ 2, 4, 8 స్థానాలు పాపగ్రహాలు ఉన్నప్పుడు గోచారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరలా మీకు డిసెంబర్ నాటికి రాహు మార్పు ద్వారా మళ్ళా బలాన్ని పుంజుకుంటారు. ఈలోపు అక్టోబర్ నుండి జనవరి నెల వరకు గురుబలం పెరిగి కొంత బలం చేకూరుతుంది. కాబట్టి అప్పటి వరకు గురుబలాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఉద్యోగాలు మానకండి, వ్యాపారాల్లోకి రాకండి, ఏది చేసేవారు దాన్ని చేసుకుంటూ ఉండండి. అలాగే సాహసోపేతమైనటువంటి చర్యలు చేయకండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు, వంశపారంపర్య అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాయామాలు చేస్తూ మితంగా తినండి, మితంగా నిద్రపోండి, మితంగా మాట్లాడండి, మితంగా వ్యాయామం చేస్తూ ఉండండి. గురుబలాన్ని పెంచుకోవడానికి గురువారం నాడు ప్రత్యేకించి శనగలు, శనగపప్పు, పసుపు రంగు పళ్ళు, స్వీట్లు, పువ్వులు ఇటువంటివి ఏమైనా దానం చేస్తూ ఉండండి. అలాగే శనగలు కానీ శనగపప్పు కానీ దానం చేస్తూ ఉండండి. ప్రత్యేకించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. దత్తక్షేత్ర దర్శనం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తం.